పశ్చిమాసియాలో యుద్ధ కారణంగా వటలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు వటలకి గ్యాస్ అందకపోవడంతో మరింత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. మరికొంతమంది హోటల్స్ పూర్తిగా మూసివేసిన తరుణంలో మరికొందరు చాలా కష్టంగా గత్యంతరం లేక కట్టెలు పోయిన బొగ్గులు పోయిన కూడా నడుపుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో చూస్తూ ఉంటే ప్రస్తుతం విజయనగరం జిల్లాలో విజయనగరం పట్టణ పరిధిలో ఉన్నటువంటి ఎన్నో హోటళ్ళు ఇప్పటికే మూతవేయబడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అదేవిధంగా మరికొన్ని చిన్న చిన్న హోటళ్ళు చూస్తూ ఉంటే కాకా హోటల్ లాంటివి అయితే ఈరోజు కర్రలతో కూడా కంటిన్యూ చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. చూడొచ్చు ఈ కాకా హోటల్ కూడా ఈరోజు కర్రల పొయ్యిలతో వీటిని రన్ చేస్తున్నారు. మరి కొంతమంది బొగ్గులతో కూడా రన్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ కర్రలు కాలుతో వాల్యూ కూడా పెరిగిందని చెప్తున్నారు. అంటే వాటికి రేటు కూడా ఈ నెల కంటే కేజీ రేటు పెరిగిందని చెప్తున్నారు. బొగ్గులు కూడా డిమాండ్ పెరగడంతో ఏం చేయాలో తోచట్లేదు అంటూ కూడా చెప్తున్నారు. మరి కొంతమంది చాలా కష్టంగా నడుపుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే మనం కాకా హోటల్ మధ్య ప్రస్తుతం అయితే ఉన్నాం. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పెద్ద, మీకు ఎప్పటి నుంచి గ్యాస్ అందట్లేదు ఏంటి? గ్యాస్కి మీరు ఏజెన్సీకి వెళ్ళి అడుగుతుంటే ఏం చెప్తున్నారు? గ్యాస్ అవ్వట్లేదని చెప్తున్నారండి. గ్యాస్ ఇవ్వట్లేదు, రావట్లేదు, మేము ఇవ్వలేము అంటుంటారు. ఎంతమందికి వెళ్ళావు, చాలా మందికి వెళ్ళావు, ఒక్కరు కూడా ఇవ్వలే. ఇప్పుడు అడిగిన వాళ్ళందరూ ఇల్లులందరూ అడుగుతున్నాం, ఏమంటే మాకు గ్యాస్ లేదు, గ్యాస్ ఇవ్వలేము, చేయలేము అని చాలా అనేస్తున్నారు. ఇప్పుడు 14 రోజులు బట్టి ఇది పొయ్యి పెడుతున్నాం, పొగలో కళ్ళు మండిపోతున్నాయి, కాళ్ళు కాలిపోతున్నాయి. పక్కన నుంచి మాతో పాటు మీకే కన్నీళ్ళు వస్తున్నాయి. దానిపైన మీకు ఏంటంటే మాకు గ్యాస్ ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. అంటే కర్రలు కేజీ ఎంత లెక్క కొంటున్నారు? బొగ్గులు కర్రలు 70 రూపాయలు ఉండేవండి, 50 రూపాయలు ఉండేవి. ఇప్పుడు 250 రూపాయలు కర్రలు. ఆ బూడిద వచ్చేమో 20 రూపాయలు ఉండేది, అది 250 బూడిద. అది కర్రపట్టు, అది 250, అది ఆయన కూడా రేటు పెరిగిపోయింది. గ్యాస్ 2500, 3000 అంటే మేము పెట్టుకుని వ్యాపారం చేస్తామండి. ఎవరు చేయలేరు. 3000 అంటే ఇక్కడ వచ్చింది ఎంత వస్తుంది, మనకు జీతాలు ఎంత ఇస్తారో, పల్లె వాళ్ళకి ఎంత మంచి వస్తారో ఎన్నికలు బతి కదా. వ్యాపారాలు కూడా చేయలేరు, రేట్లు కూడా అలాగే ఉన్నాయి. మీకు ఇబ్బంది పడింది, బాగా ఇబ్బంది పడింది ఇదే. ఈ కళ్ళు అయితే పొగ వచ్చేస్తున్నారు, కంటిలో వచ్చేస్తున్నారు, ఉదయం సాయంత్రం ఎర్రగా వచ్చేస్తున్నారు, కళ్ళు నవ్వుతలేదు, నిద్రలో పట్టట్లే. ఏదో కూర్చోడం తప్ప కానీ అలాగే నీళ్ళు వేసుకోవడం మొక్కల మీద ఆట పెట్టి ఇబ్బంది పడుతున్నాం. ఇబ్బంది పడినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. గ్యాస్ కూడా ఎవరు పట్టించుకోలేదు. ఎన్ని రోజులు, 14 రోజులు అంటే లెక్క కళ్ళు పడిపోతున్నాయి, కాలు కాలిపోయి. ఇక ఈ పక్కనైతే ఖాళీ కాదు, ఇగో పోసిపోతున్నాయి. ఏదో ఎదురుగా చెప్తున్నాను, రెండు పక్కల వేసిపోతున్నాయి. కర్రల దగ్గర మరి నిలబడి వేడికి ఏంటంటే మరి బ్లడ్ ఇది అవుతుంది కదా, దాన్ని బట్టి వేసిపోతున్నాయి. 2 కాళ్ళు వేసిపోయినాయి. అక్కడ నిలబడి అలాగ ఉంటే వేసిపోతున్నాయి. ఏం చేయాలో అది కాలు కూడా నొప్పిది, గబగబ దిగలేకపోతున్నాం. మీ దగ్గర కాసేపు ఉన్నా సరే కంటెంట్ ఆల్రెడీ నీరు కూడా వస్తుంది. నీరు కూడా వస్తుంది, ఒక కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఆల్రెడీ ఎర్రగా వచ్చేస్తున్నాయి. ఇబ్బంది పడటం తప్ప ఇంకేం లేదండి అక్కడ. సో చూసాం కదా, అంటే ఇక్కడ వంట దగ్గర కాసేపు 2 నిమిషాల పాటు ఇక్కడ వంట చేసినటువంటి వ్యక్తులు నిల్చుంటే చాలు కంటెంట్ నీరు కూడా కారుతున్న పరిస్థితి. ఎందుకంటే ఆ యొక్క పొగకి పూర్తిగా అనారోగ్య బారిన కూడా పడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కళ్ళకే కాకుండా శ్వాసకోశ వ్యాధులు కూడా వస్తున్నాయి. అలా నిల్చుని అలా వేడికి కాలు కూడా సరిగ్గా బ్లడ్ సప్లై జరగట్లేదంటూ కూడా అక్కడ పనిచేసిన వాళ్ళు కూడా మనతో పాటు చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా చూస్తూ ఉంటే గతంలో 50 రూపాయలు 70 రూపాయలు అందుబాటులో ఉన్నటువంటి కట్టెలు ఈరోజు సుమారుగా 200 రూపాయల వరకు కూడా అయ్యిందంటూ చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా బొగ్గులు అలాగే పొట్టు ఏది కూడా డిమాండ్ పెరిగిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు పూర్తిగా ఈ కమర్షియల్ సిలిండర్లు అందకపోవడంతో మరింత తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళ పట్ల ఇప్పటికే ప్రభుత్వాలు కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నామంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా. కానీ అటువంటిది అంటే ఇక్కడ ఎటువంటిది కూడా గ్రౌండ్ లెవెల్ అటువంటిది ఏం కనిపించేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఇటువంటి కాకా హోటళ్ళు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఇంకో కాకా హోటల్ దగ్గర ప్రస్తుతం అయితే ఉన్నాం. ఆ నిర్వాహకులు కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఈరోజు గ్యాస్ లేక ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? ఇబ్బందులు సార్, చాలా ఇబ్బందులు పడుతున్నాం. గ్యాస్ లేక మాలాంటి పేదవాళ్ళకి ఇబ్బంది అయిపోవడం, ఓనర్లు బతకలేక మాకు బతకలేక ఇబ్బంది అయిపోతుంది. ఈరోజు 3000 రూపాయలు 3500 రూపాయలు గ్యాస్ కొనాలంటే బయట ఎక్కడి నుండి తెచ్చేస్తాం? మాలాంటి పేదవాళ్ళం అండి, అప్పు సొప్పు చేసుకున్నాం, బతకాలంటే కష్టమైపోతుంది. ఓనర్లనే ఇబ్బంది పడుతున్నారు. ఓ రోజు తీస్తే ఓ రోజు తీయట్లేదు. పుల్లల పొయ్యి మీద అంటే పుల్లల రేట్లు పెరిగిపోయినాయి. పొయ్యిల దగ్గర చేయలేకపోతున్నాం. మా పరిస్థితులకు అయిపోయింది. అది మీ ప్రభుత్వం ద్వారా ఏదో సహకారం వస్తుంది అంటే అది కూడా లేదు, ఇబ్బంది అయిపోతుంది. ఏం చేయాలని దానికి సొల్యూషన్ ఏమైనా సరే ప్రభుత్వం ద్వారా ఏమైనా అవుద్ది అనేసి మేము ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాం.
ఇప్పటికీ ఇంతవరకు అదిగో అంటున్నారు, ఇదిగో అంటున్నారు, అదిగో అన్నారు, వస్తాయి అన్నారు. ఇంతవరకు పెద్ద బండ కొనాలంటే 6,500 రూపాయలు పెద్ద కమర్షియల్ బండ. ఎన్నాలంటే ఒక బండ అంటే కాదు కదా, 2 బండలు లేనిదే అవ్వదు. కమర్షియల్ బండ 6,500. ఓనర్ అదే బాధపడదు, మేము అదే బాధపడదాం. ఓ రోజు తీస్తే అవ్వట్లేదు, మాకు ఎప్పుడు పరిస్థితి అది. ప్రభుత్వం ద్వారా ఏదైనా మీకు సహకారం ఏదైనా చెప్తారని సొల్యూషన్ అనేసి అది మా పరిస్థితి. ఉన్నది కట్టెల పొయ్యితో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? చూస్తే ఇప్పుడు ఇక్కడ పక్కనే 2 పొయ్యిలు పెట్టారు, ఒకవైపు చూస్తే చిన్న సిలిండర్ కూడా పెట్టారు. అది ఇప్పుడు దానికేమో 700 రూపాయలు. అది ఎక్కించాలి 5 కేజీలు గ్యాస్ 700 రూపాయలు. 1 గంట కూడా రావట్లేదు, అయిపోతుంది. మనం ఇది పెడదామంటే ఇది కర్రల పొయ్యిలో ఇబ్బంది అయిపోతుంది. అది దాన్ని బట్టి ప్రభుత్వం ఏదైనా సహకారం ఇలాంటి న్యూస్ రిపోర్టర్లు ఏమైనా వీళ్ళకి ఉన్నాయి, మిడిల్ క్లాస్ బతకాలన్నా వాటిలో అదే. మీరు చెప్పండి, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? ఈ కలబైతే ఇబ్బంది పడుతున్నాండి మేము బాగా. గ్యాస్ అందక వస్తాయి అంటే అవి అంటున్నాడు, ఇటు అనేది సమయంగా అయిపోవట్లేదు. అవి మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. మాకు పని వాళ్ళకి పనిలేక ఇబ్బంది పడుతుంది చాలామంది. ఇప్పుడు 4-5 రావట్లేదు పని లేక చాలామంది బాధపడుతుంటారు. గ్యాస్ ప్రభుత్వం కొద్దిగా అందుబాటు చేస్తే పని వాళ్ళు కొద్దిగా ఇది అవుతారు. ఇప్పుడు 5 కుటుంబాలు ఆగిపోయాయి ఈ పొయ్యి మీద పని లేక. మీరు చెప్పండి. పని లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇలాగ షాపులకు గ్యాస్ లేకపోతే చాలా ఇబ్బంది కదా, మరి లేని వాళ్ళు ఎలా బతుకుతారు? చిన్నపిల్లలతో ఉన్నోళ్ళు ఇబ్బందులు పడిపోతున్నారు చాలా. ప్రభుత్వం మాకు ఏదో గ్యాస్ సాయం చేస్తే చాలా బాగుంటుందని ఆశపడుతున్నాం అంతే. సో చూసాం కదా, ఇక్కడ చూస్తూ ఉంటే ఒకవైపు గ్యాస్ కష్టాలు అయితే తీవ్రంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కమర్షియల్ సిలిండర్ తీసుకోవాలంటే ఎక్కడ కూడా దొరకట్లేదు. దాన్ని బ్లాక్లో కూడా కొనుగోలు చేస్తే 3,000 రూపాయల వరకు కూడా ఒక సిలిండర్ పలుకుతుందంటూ కూడా అక్కడ నిర్వాహకులు, అక్కడ పనిచేసే వాళ్ళు కూడా వాపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా ఇటువంటి చిన్నకారు ఉన్నటువంటి వాటలు అయితే కాకా వాటలోనే వాటలో ఒక రోజు పని ఉంటుంది, ఇంకో రోజు పని ఉండట్లేదు. ఎందుకంటే గ్యాస్ సిలిండర్ లేకపోవడంతో పూర్తిగా ఆ వాటలను కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. దీని కారణంగా చాలామంది పేదవాళ్ళు కూడా ఈరోజు కూలీలకు వచ్చిన వాళ్ళ కార్మికులంతా కూడా ఈరోజు పూర్తిగా రోడ్డును పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉపాధి కూడా కోల్పోతున్నామంటూ కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే ఇంతకు మునుపు చూసుకుంటే ప్రతిరోజు మాకు రోజు పని దొరికేది. ఇప్పుడు గ్యాస్ కొరత కారణంగా పని కూడా సరిగ్గా దొరకట్లేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి పనిచేసినటువంటి ఆ కార్మికులు కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఏదైనా ప్రభుత్వం అయితే దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైనా సరే దీనికి సంబంధించినటువంటి ఒక క్రమ పద్ధతిలో ముందుకు వెళ్ళి ఏదో ఒక విధంగా మాకు సాయం చేస్తే బాగుంటుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఏదేమైనా సరే పెద్ద హోటళ్ళు అంటే ఒక విధంగా ఉంటే ఇటువంటి కాకా హోటళ్ళని కూడా మరొక ద్వారంలో ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి.